ఉంటుందో అప్పుడైనా రానే వస్తాడు. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ ధర్మం గతించింది, ఆయన రానే వస్తా ఉన్నాడు. దాని గురించి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం, అదే ప్రకటన, ప్రత్యక్షీకరణ, రాకడల, ఏడుల, ముగింపుల, టర్నింగుల. టర్నింగ్ ఏంటి? నీ బ్రతుకు టర్న్ అయిపోతామే. నా బ్రతుకు కూడా యూ టర్న్ తీసుకుంటుంది. అంటే భయపడద్దు, ఇది ఆదరించే పుస్తకం, అద్భుతమైన పుస్తకం. 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం, చివరి పుస్తకం. 5 మనం మర్చిపోయిన నాకు కేంద్ర గారు హాను గారు చెప్పారు. దంపతులు 5 కీర్తన 1-2 కీర్తనలు చదవమన్నారట. అవునా? చదివారా? నిజంగా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ధర్మశాస్త్రం ధ్యానించబడు ధన్యుడు. నేటి కాలంలో నాకు పడతాడు, నీవు చేయనిదంతే మీరు చేయనిదంతే అనా, మనం చేయనిదంతే సఫలం చేస్తాం. ఆయన హల్లెలూయా. ఏం చేయక్కర్లేదు, ఆయన వాక్యానుసారంగా వెళ్ళిపోతే. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోవాలని నేను ఆశపడతాను. చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. మొదటి పుస్తకం ఆదికాండం. మనిషి ఆవిర్భావం, వృక్షాల ఆవిర్భావం, పశువుల ఆవిర్భావం, పాపం ఆవిర్భావం. అంటే ప్రారంభం, 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 వ్యవసాయ ప్రారంభం, మనిషి పుట్టుకడ ప్రారంభం. దేవుని బిడ్డ అన్న అన్ని ప్రారంభాల. అందుకనే దాన్ని ఏమన్నారంటే ఆరంభాల ప్రారంభాల గ్రంథం అన్నారు. రైట్, బాగానే ఉందా? మరి ప్రారంభాల గ్రంథం గురించి చెప్పిన ఆ పుస్తకం ఆదికాండం. అంటే ముగింపు గురించి చెప్పిన పుస్తకం, ముగింపు గురించి చెప్పిన పుస్తకం. రైట్, ఇందులో 22 వచనాలు. అవునా? పదం చెప్పండి. 518 మాటలు ఉన్నాయి. అంటే అవన్నీ క్రోడీకరిస్తే నేను ఎలాగ చెప్తాను. తర్వాత నుంచి సంక్షిప్తంగా దేవుడు మీరు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించినట్లుగా గత ఉపవాస ప్రార్థనల్లో మనం 21 రోజులు ఒక స్పెషల్ థీమ్ చూసాం. మనం ఏంటది? ఎంతమంది కదా ఆశీర్వాదకరమైన మనసుకి చెప్పండి. మనసులో లేనిదే బాగుంది అనొద్దు, మౌనంగా ఉండండి. బాగుంది అన్నవాళ్ళు దేవుని పెట్టారు. ఒకసారి గట్టిగా లేవి చెప్పండి. అంతే, కొన్ని వస్తాలే లేచి నీ కర్మ వస్తాలు లేవలేదంటే బాగలేదా? మీకు అర్థం కాలేదా? గత సంవత్సరం 28, 29, 30కి ముందు మనం 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థనలు ఎంత గంభీరంగా జరిగినాయి. అవునా కాదంటారు? ఏం చూసాం?